మాజీ మంత్రి కాకానికి రిమాండ్ విధించారు. 14 రోజుల రిమాండ్ విధించింది వెంకటగిరి కోర్టు. అక్రమ మైనింగ్ కేసులో A4 గా ఉన్నారు కాకానిని నిన్న బెంగళూరులో అరెస్ట్ చేశారు పోలీసులు. 55 రోజులు అజ్ఞాతంలో ఉన్నారు కాకాని. అతని కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఉదయం వెంకటాపురం PHCలో వైద్య పరీక్షలు జరిగాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో 250 కోట్ల రూపాయల విలువైన క్వార్ట్జ్ ని అక్రమంగా తరలించారని కాకానిపై ఆరోపణలున్నాయి. నెల్లూరు జిల్లా వరదాపురం సమీపంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి టన్నుల కొద్దీ క్వార్ట్జ్ ఖనిజాన్ని తవ్వి తరలించారంటూ మైనింగ్ అధికారి బాలాజీ నాయక్ ఫిబ్రవరి 16న పొదలకూరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. రుస్తుం మైన్స్ లో అనుమతులు లేకుండా పేలుడు పదార్థాలు వినియోగించారని మైనింగ్ అధికారి ఫిర్యాదులో వివరించారు. ప్రభుత్వ మైన్ లో కాకాని గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో మైనింగ్ జరిగిందని పోలీసులు కేసు నమోదు చేశారు. కాకానిని A4 గా చేర్చుతూ విచారణకి రావాలంటూ పోలీసులు 3 సార్లు నోటీసులు ఇచ్చారు. నెల్లూరు సహా హైదరాబాద్ లోని కాకాని ఇళ్లకు వెళ్లి మరీ నోటీసులు అందజేశారు. అలా 3 సార్లు నోటీసులు ఇచ్చినా విచారణకు డుమ్మా కొట్టారు కాకాని. 2 నెలలుగా అజ్ఞాతంలో ఉన్నారు కాకాని. ఎటకేలకి పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, ఇప్పటికే అతనికి 3 సార్లు నోటీసులు ఇచ్చారు. అయినప్పటికీ కూడా విచారణ డుమ్మా కొడుతూనే వస్తున్నారు. ఆయన గత 2 నెలలుగా అజ్ఞాతంలో ఉంటున్న విషయం తెలిసిందే. ఎట్టకేలకి పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి డీటెయిల్స్ ఏంటి? మార్చి 24న FIRలో కాకాని గోవర్ధన్ రెడ్డి పేరు చేర్చారు. అప్పటి నుంచి కూడా విచారణకు రావాలని నెల్లూరులో ఉన్నటువంటి నివాసానికి ఒకసారి, ఆ తర్వాత 2 సార్లు కూడా నోటీసులు ఇచ్చినప్పటికీ వ్యక్తిగతంగా పనులు ఉన్నటువంటి కారణంగా నేను 2-3 రోజుల్లోనే నెల్లూరు వస్తానని చెప్పారు. సో ఏప్రిల్ 2 నుంచి కూడా ఆయన నెల్లూరుకు విచారణకు వస్తారని చూశారు. కానీ ఆ తర్వాత 2-3 రోజుల నుంచే అందుబాటులో లేకుండా పోయారు. ఆ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. సో అప్పటి నుంచి కూడా హైకోర్టు అలాగే సుప్రీంకోర్టును ఆశ్రయించారు బెయిల్ కోసం, అలాగే క్వాష్ పిటిషన్ కోసం కూడా. ఈ రెండింటినీ కూడా హైకోర్టు అలాగే సుప్రీంకోర్టు కూడా తిరస్కరించింది. దీంతో ఇంకా అరెస్టు తప్పదని భావించినటువంటి తరుణంలోనే ఆయన కోసం పోలీసులు బృందాలుగా విడిపోయి హైదరాబాదు, బెంగళూరు, కేరళ చాలా ప్రాంతాల్లో కూడా ఆయన కోసం సోదాలు చేశారు. అయితే ఎట్టకేలకు బెంగళూరులో ఉన్నటువంటి విషయాన్ని గుర్తించి నిన్న మధ్యాహ్నం అదుపులోకి తీసుకున్నారు. సో ఈ ప్రొసీజర్ మొత్తం కూడా రాత్రి నుంచి కూడా ఆయన్ని నెల్లూరు PTCకి తీసుకొచ్చారు. అక్కడ కొద్దిసేపు విచారించారు. ఆ తర్వాత తెల్లవారుజామున మెడికల్ చెకప్ చేయించిన తర్వాత వెంకటగిరి కోర్టుకు తరలించారు. అయితే వెంకటగిరి కోర్టులో ఇరు వర్గాలకు సంబంధించి వాదనలు దాదాపు గంటన్నరకు పాటు సాగాయి. సో బెయిల్ ఇవ్వాలని కాకాని గోవర్ధన్ రెడ్డి తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. అయితే ముందు నుంచి కూడా ఈ కేసులో ఆయన విచారణకు సహకరించడం లేదు. సో నోటీసులు ఇచ్చినప్పుడు ఆయన హాజరు కాకుండా పోలీసులు కూడా ఇబ్బంది పెట్టారన్నటువంటి ప్రభుత్వ తరపు న్యాయవాదులు కూడా వాదించారు. దీంతో రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. నెల్లూరు జైలుకు తరలించాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇక్కడ పోలీసులు మరొక పిటిషన్ దాఖలు చేశారు. కస్టడీ కోసం, విచారణ కోసం అతను కాకాని గోవర్ధన్ రెడ్డిని విచారించేందుకు కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేశారు. సో దానికి సంబంధించినటువంటి వాదనలు ఇంకా మొదలు కావాల్సింది. దానికి సంబంధించి కోర్టు ఏం చెప్పబోతోంది, కస్టడీకి ఇస్తారా, ఇస్తే ఎన్ని రోజులు ఇస్తారు, ఇవాళే దానికి సంబంధించినటువంటి తీర్పు ఉంటుందా ఏంటనేది కూడా కాసేపట్లోనే తెలిసేటువంటి అవకాశం ఉంది. అక్రమ మైనింగ్ కేసులో A4 గా ఉన్నారు కాకాని. ఎట్టకేలకి కాకానిని పోలీసులు అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి కాకానికి రిమాండ్ విధించారు పోలీసులు. 14 రోజుల పాటు రిమాండ్ విధించింది వెంకటగిరి కోర్టు. అయితే అక్రమ మైనింగ్ కేసులో ఆయన A4 గా ఉన్నారు. కాకానిని నిన్న బెంగళూరులో అరెస్ట్ చేశారు పోలీసులు. 55 రోజుల నుంచి ఆయన అజ్ఞాతంలో ఉంటూ వస్తున్నారు. కాకానిని కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఇవాళ ఉదయం వెంకటాపురం PHCలో వైద్య పరీక్షలు జరిగాయి.